చిత్రసీమలో విజయాల శాతం ఎప్పుడూ 10 కంటే మించదని అనుభవజ్ఞులు చెప్పే మాట. ఈసారి ఆ మాటనే నిజం చేస్తూ ఇంచుమించుగా 10-15% సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర లాభాల్ని దక్కించుకున్నాయి. యావరేజ్ సినిమాలు కొన్నున్నా మిగిలిన సినిమాల్లో నిర్మాతల్ని ముంచినవే ఎక్కువ. క్షత్రియ, లవ్ యు బంగారం, పైసా, ఆహా కళ్యాణం, లడ్డుబాబు, ఉల్వచారు బిర్యానీ, ఆటోనగర్ సూర్య, రారా కృష్ణయ్య, ఐస్ క్రీమ్ 2, రోమియో, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, జోరు, రఫ్, ఎర్రబస్సు, ఈ వర్షం సాక్షిగా ఇవన్నీ ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయాయి. నాని, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, అల్లరి నరేష్, శ్రీకాంత్లకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. వాళ్ల ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. ఇక అగ్ర హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబులకు ఫ్లాప్లెదురయ్యాయి. ఎన్టీఆర్ రభస నష్టాల బాట పట్టింది. రొటీన్ కథ, కథనంలో దమ్ము లేకపోవటం, తమన్ ఊకదంపుడు సంగీతం కలిసి రభసని కష్టాల పాలు చేసింది. ఇక మహేష్కి ఏడాది మొండి చెయ్య ఎదురైంది. సంక్రాంతికి వచ్చిన నేనొక్కడినే అభిమానుల్ని మెప్పించలేకపోయింది. సాంకేతికంగా ఈ సినిమా బావుందని, సుకుమార్ కాస్త ముందుకెళ్లి ఆలోచించగలిగాడని విమర్శకులు మెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఇక ఆగడు నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాల్ని మిగిల్చింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా కనీసం సగం డబ్బులు కూడా రాబట్టలేకపోయింది. రభసది అదే పరిస్థితి. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే 20 కోట్లు కూడా అందుకోలేకపోయింది. ఈ ఏడాది చివర్లో వచ్చిన చిన్నదాని నీకోసం కూడా ఫ్లాపే. అయితే లెక్కలెంతో తేలాల్సింది. నేనొక్కడినే, రభస, ఆగడు ఫ్లాపుల ప్రభావం పరిశ్రమపై పూర్తిగా పడింది. 2 పెద్ద ఫ్లాపులతో 2014లో డిజాస్టర్ హీరోగా ఎవ్వరికీ అక్కర్లేని గుర్తింపు తెచ్చుకుంది మాత్రం మహేష్ బాబు. నేనొక్కడినే, ఆగడు సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదలై కనీసం అభిమానుల్ని సైతం మెప్పించలేకపోయాయి. ఈ సినిమా ప్రభావం అటు మహేష్ పై, ఇటు శ్రీను వైట్లపై దారుణంగా పడింది. శ్రీను వైట్లతో కలిసి సినిమా చేయడానికి కూడా కొంతమంది జంకారు. దాంతో 2014లో డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది ఆగడు.